ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం నేర్చుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ దేవుడు మనతో ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడండి. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే పాపం చేసే వాళ్ళు ఎక్కడుంటారో మనం వారి మధ్యలో ఉండకుండా, వాళ్ళ నడవడికలో మనము నడవకుండా మనం ఉండాలండి. యెహోవాని నాయన యేసయ్యకి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములు చెల్లించచ్చు. మనం ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, మన మనసులో ఎందుకు కాదు, మనం చిన్న చిన్న స్తోత్రాలు, మనం స్తుతులు చెల్లిస్తుంటుంటే నీ స్తుతులు నీ స్థితిగతులను మారుస్తాయండి. మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉండేలాగా మనం ఉన్నామనుకోండి, దేవుడు మన పట్ల ఆయన కృపని, ఆయన దయని, ఆయన ప్రేమని మనని రెట్టింపుగా నింపుతూనే ఉంటాడు. మళ్ళా అతడు నీటి కాలువల యోరున నాటబడినదై, మనమైతే ఎవ్రీ టైం మనం దేవుని స్తుతించి చేస్తుంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు. మళ్ళా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అవును, మన నీతిమంతులకి దేవుడు కాపాడుతాడు. ఎల్లప్పుడు ఏ సమయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, యోబుకి ఎంత కష్టం వచ్చినా దేవుడిని ఎప్పుడు దోషించలేడు. ఆయన ప్రతి ఒక్క కష్టంలో ఇంకా దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. ఆయనని ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించిండు. మనం కూడా ఆ విధంగా ఉండేలాగా మనం సహాయం చేద్దాం. దేవుడు రాకడ చాలా త్వరగా ఉన్నది. ఎవరైతే ఇంకా దేవుణ్ణి ఎరిగి లేరో, లేకపోతే ఇంకా దేవునిలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళందరూ ఇంకా కొంచెం జాగ్రత్త పడి దేవుని డైలీ ఒక 5 minutes అన్న దేవునికి టైం ఇచ్చి మీ మనసు పూర్తిగా దేవుని ఆరాధించి, ఒక 5 minutes ఆరాధించిన దేవునికి థ్యాంక్స్ చెప్పిన థ్యాంక్ యూ. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలి అని దేవునికి ఆత్మ మనకు తోడై ఉండి మనకి ప్రతి మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్.